చాలాసార్లు చెప్తారు చాలామంది నాతో, ఈ కష్టాలు భరించలేకపోతున్నామండి, ఇబ్బందులు భరించలేకపోతున్నామండి, ఈ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రావాలండి, దేవుడికి మేమే దొరికామా, మమ్మల్ని కష్టపెడుతున్నాడు దేవుడు, దేవుడికి మేమే కనిపించామా ప్రపంచంలో, ఇంకెవరు కనిపించలేదా అనే ఆలోచనలో చాలామంది ఉంటే, అటువంటి వారికి దేవుడిస్తున్న మాట ఏడో తెలుసా, నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. ఆమెన్. మాకేమీ లేదండి, హ్యాపీ అండి, అన్ని రకాల వసతులు ఉన్నాయండి, ఏం పర్లేదు, నచ్చితే గుడికి వెళ్తాం, నచ్చకపోతే గుడి మానేస్తామండి, నచ్చితే ప్రార్థన చేస్తాం, నచ్చకపోతే ప్రార్థన మానేస్తామండి, ఏదో మా నచ్చితే చేస్తామండి, నచ్చకపోతే చేయమంటే నీకు ఖచ్చితంగా దేవుడి నుంచి చాలా భయంకరమైన సమాధానం వస్తుంది. శ్రమలు మనల్ని పరీక్షించడానికి వస్తాయి, అది దేవుడి అనుమతి మేరకే వస్తాయి. శ్రమలు కష్టాలు వచ్చేంత మాత్రాన నిజ క్రైస్తవుడు తొట్టిల్లిపోవడానికి అవకాశం లేదు. నిజ క్రైస్తవుడు అసలు నిజంగా చెప్పాలంటే, వాస్తవానికి చెప్పాలంటే, క్రైస్తవుడిని శ్రమలే మెరుగుపరుస్తాయి. శ్రమలలో కష్టాల్లోనే ఒక క్రైస్తవుడు యొక్క నిజమైన విశ్వాస జీవితం బయటకు వచ్చుద్ది. అసలు శ్రమలలోనే నిజమైన క్రైస్తవుడు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నది కనబడుద్ది. ఆమె చెప్పండి సరే, హల్లెలూయా. ఒక క్రైస్తవుడు శ్రమల గుండా వెళ్తున్నాడంటే తను ఎవరి మీద ఆధారపడుతున్నాడు, తను ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు, తను ఎవరి మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నాడు అనేది బయటకు వస్తుంది. శ్రమలలోనే నీ నిజాయితీ అనేది బయటకు వస్తుంది తప్ప మాటలతో అన్ని కబుర్లు వాళ్ళ పని అవ్వదు. ఆమె చెప్పండి. హనోకు దేవుడితో నడిచినాడు. ఎలా నడిచాడు? వాక్యంలో నడిచాడు. ఎలా నడిచాడు? ప్రార్థనలో నడిచాడు. ఎలా నడిచాడు? వాగ్దానం జీవించడం నడిచాడు. ఎలా నడిచాడు? పరిశుద్ధత కొరకు పరిశుద్ధతలో ఉండటానికి ప్రయత్నించాడు. కాబట్టే దేవుడితో నడవగలిగాడు. నువ్వు నడవగలవా? నడిచే సామర్థ్యం నీకుందా? నడిచే కెపాసిటీ నీకుందా? దేవుడితో నడుచుట వలన దేవుడు అనుకున్నాడు, ఇక్కడ నువ్వు ఉండక్కర్లేదు, ఇంకా నా దగ్గరకు వచ్చి అని చెప్పి ప్రభువే తీసుకుపోయాడు ఆయన్ని. ఆమేన్. దేవుడితో నడవటం అనేది సామాన్యమైన విషయం కాదు. దేవుడితో నడవటం అనేది సాధారణమైన విషయం కాదు. దేవుడితో నడవటం అనేది మాటలు చెప్పినంత ఈజీ కాదు. దేవుడితో నడవటం అనేది మీ జీవితాలను ప్రభుకి అంకితం చేసిన వారై ఉండాలి. దేవుని స్తోత్రం.